అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ప్రారంభమైంది. తూళ్లూరు మండలం వడ్డమాను, అమరావతి మండలం ఎండ్రాయి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం విడివిడిగా నోటిఫికేషన్ జారీ అయింది. వడ్డమాను గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ఆఫీస్ కు మంత్రి నారాయణ చేరుకున్నారు. వడ్డమానులో ఆయన ఆఫీస్ ను ప్రారంభించారు. 1937 ఎకరాలను సేకరించబోతోంది సిఆర్డీఏ. మొత్తం 7 గ్రామాల్లో రెండో విడత భూ సమీకరణ ఉండబోతోంది. అమరావతి ప్రాంతంలోని పెదపరిమి, వడ్డమాను, వైకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెద్దమత్తూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో భూమిని సమీకరించబోతోంది. అమరావతి రైల్వే లేన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టుల కోసం 7 గ్రామాల్లో 16,626 ఎకరాల భూ సమీకరణ చేయనుంది. ఇక అదనంగా 3,828 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా తీసుకోవడానికి సిద్ధమైంది. తొలి దశలో 29 గ్రామాల్లో 33,000 ఎకరాలను రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సమీకరించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, సో రెండో దశ భూ సమీకరణ తర్వాత రాజధాని పనులు ఎంత వేగంగా ముందుకు వెళ్తాయని భావిస్తూ ఉన్నారు? రెండో దశ భూ సమీకరణ ఎలా సాగుతోంది? ప్రస్తుతం చాలా వేగంగానే అమరావతి పనులు ముందుకు వెళ్తున్నాయి. ఈరోజు ల్యాండ్ పోలింగ్ 2.0 అమరావతి నగర విస్తరణ నేపథ్యంలో అమరావతిని భవిష్యత్ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈరోజు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం వడ్డమాను గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం నుంచి దాదాపుగా 1937 ఎకరాలను సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ని జారీ చేసింది. మనం చూస్తున్నాం, ఇది వడ్డమానులో కొత్తగా ఈరోజు ల్యాండ్ పూలింగ్ కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం ఇది. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ కార్యాలయం. సో దీనికి సంబంధించి ఇక్కడి నుంచే ఈ గ్రామానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారు. ఈ గ్రామస్తులకు సంబంధించిన రైతులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దనా, ఈ ఊరేనా మీది? ఇస్తున్నారా? మీకు ఎంత ఉంది పొలం? సో ఈ గ్రామస్తులు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. ఈ గ్రామస్తులు ఇక్కడి నుంచి దీంతో పాటు ఈరోజు వడ్డమాను గ్రామం, ఈరోజు సాయంత్రం ఇక్కడ సమీపంలో ఉన్న ఎండ్రాయి గ్రామంలో దాదాపుగా 2,166 ఎకరాలను సేకరించబోతున్నారు. మొత్తం ఫేజ్ 2లో 16,626 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన ప్రక్రియని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిఆర్డీఏ. మొదటి ఫేజ్లో 34,000 ఎకరాలను సేకరించింది. దాంట్లో రాజధాని నగర ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించి ఆ దిశగా వేగంగా ఆ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. తాజాగా ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి పర్టికులర్గా ఇక్కడ ఏ గ్రామాల్లో ఇప్పుడు తీసుకుంటున్న ల్యాండ్లో ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి, దాని ద్వారా ఎంత అభివృద్ధి చెందబోతుందని స్పష్టంగా చెప్పిన తర్వాతే ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్కు సంబంధించి, అదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన వ్యవహారంతో పాటు మిగతా ఇక్కడ స్పోర్ట్స్ సిటీని, ఒకటి అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ల్యాండ్ పూలింగ్ 2.0కి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం లోపల భూమి పూజ జరుగుతుంది. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి, ఎమ్మెల్యే వాళ్ళందరూ పాల్గొన్న నేపథ్యంతో కనిపిస్తుంది.